Yes, good evening, friends. So, welcome back to our channel BVNSS Chalapati. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో మోడ్ అండ్ మీడియన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రూప్డ్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా రెండు వెర్షన్స్లో కూడా క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది. అండ్ అలాగే ప్రీవియస్ అంటే రీసెంట్గా జరిగినటువంటి వీడియో క్లాస్ సెషన్లో మీన్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. అంటే మీడియన్ మోడ్తో పాటు మీన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మీన్ కూడా అన్గ్రూప్డ్ డేటాలో కవర్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియో క్లాస్ కూడా చూడండి. సో ఫైండింగ్ అవుట్ ద మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అన్నది కూడా మనం కవర్ చేయడం జరిగింది. రైట్ నౌ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ అబౌట్ ఫైండింగ్ అవుట్ ద మీన్ ఫర్ గ్రూప్డ్ డేటా. ఓకే, సో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మనకి స్టాటిస్టిక్స్లో ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. స్టాటిస్టిక్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కడుంది అంటే మనకి మీన్ అండ్ మీడియన్లో ఉందన్నమాట. మీన్ అండ్ మీడియన్ మళ్ళీ చెప్తున్నా, మీన్లోను మీడియన్లోను మనకి ఎక్కువ ఛాన్స్ అన్నది మనకు ఉందన్నమాట. 8 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్. అండ్ అలాగే మీన్లో కూడా గ్రూప్డ్ డేటాలోంచి అడిగే ఛాన్స్ ఉంది, మీడియన్లో కూడా గ్రూప్డ్ డేటా నుంచి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు 90 to 95% ఆఫ్ ద వెయిటేజ్ ఇంపార్టెన్స్ అన్నది మీన్ అండ్ మీడియన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకుని వెళ్ళండి. ఓకే, 8 మార్క్స్ క్వశ్చన్ మనకి ఈ రెండిట్లోంచే రాబోతుంది. ఓకే, మీన్ అండ్ మీడియన్ అండ్ దట్ టు గ్రూప్డ్ డేటా ఫ్రమ్ మీన్ అండ్ గ్రూప్డ్ డేటా ఫ్రమ్ మీడియన్. ఈ రెండు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బేసిక్స్ ఫౌండేషన్స్ అవన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుని వెళ్ళండి. ఒకవేళ నెంబర్స్ మార్చినా కూడా మనం సొంతంగా చేయొచ్చు కాన్సెప్ట్. ఓకే, సో రైట్ నౌ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, సో హౌ టు ఫైండ్ ద మీన్ ఫర్ గ్రూప్డ్ డేటా. ఓకే, సో ఈ సెషన్లో మనం హౌ టు ఫైండ్ ద మీన్ ఫర్ దేనికి గ్రూప్డ్ డేటా. ఓకే, సో గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ అవర్ టాపిక్. ఓకే, సో మీన్ అన్నది గ్రూప్డ్ డేటాలో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని తెలుసుకోవాలి. సో ఇదే మీన్ మనకి అన్గ్రూప్డ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాము, ఒక ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రూప్డ్ డేటా అని చెప్తున్నాను. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. గ్రూప్డ్ డేటా అనగానే క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ అంటే ఎక్స్ఐ వాల్యూ ఉంటుంది అండ్ అలాగే ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. అంటే క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ మార్క్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈ మూడు పెర్ఫెక్ట్గా ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం గ్రూప్డ్ డేటా అంటాం. అటువంటి గ్రూప్డ్ డేటాకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం, మీన్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం, అంటే అర్థమెటిక్ మీన్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక ఇంపార్టెంట్ థియరీ పార్ట్ ఉంటుంది అనమాట. అంటే మీడియన్ మోడ్ ఒక విధంగా ఫైండ్ అవుట్ చేసాం. అంటే మీడియన్ ఏం చెప్పుకున్నాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సిఎఫ్కి అండ్ అలాగే n/2కి మధ్య కంపారిజన్ చూసాం. అంటే మీడియన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. మోడ్లో ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మీన్కి వచ్చేటప్పటికి 3 వేస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ టు ఫైండ్ మీన్ ఫర్ గ్రూప్డ్ డేటా. ఎన్ని ఫార్ములాస్ అండి, 3 ఇంపార్టెంట్ వేస్. అంటే 3 విధానాల్లో మనం మీన్ అన్నది గ్రూప్డ్ డేటాలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, 3 ఇంపార్టెంట్ వేస్ అంటే 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్, 3 ఇంపార్టెంట్ వేస్, 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. దేనికి, ఓన్లీ ఫర్ మీన్ అండ్ దట్ టు ఫర్ గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 ఇంపార్టెంట్ వేస్ ఉంటాయి. ఫస్ట్ ఆ పేర్లు తెలుసుకోండి. ఓకే, ఫస్ట్ మెథడ్ని మనం డైరెక్ట్ మీన్ మెథడ్ అంటాం. ఏమంటాం, DIRECT, డైరెక్ట్ మీన్ మెథడ్ అంటాం. డైరెక్ట్ మీన్ మెథడ్ అంటే డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా మనం తర్వాత చూద్దాం, ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోండి. ఓకే, డైరెక్ట్ మీన్ మెథడ్. ఓకే, ఏమంటాం, ఫస్ట్ మెథడ్ ని అవుట్ ఆఫ్ 3 మెథడ్స్ ద ఫస్ట్ మెథడ్ in finding the mean under grouped data category is known as direct mean method. And అలాగే సెకండ్ ది అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ అంటే మనం
అజ్యూమ్ చేసుకుంటాం. వీ విల్ పికప్ వన్ వాల్యూ. దాన్ని మనం ఏమంటాం? అజంప్షన్. అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటాం. ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి అజ్యూమ్డ్ మెథడ్. ఇది మనం అజ్యూమ్ చేసుకుంటాం. దీన్ని మనం ఎక్కువగా స్మాల్ ఏ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. అజ్యూమ్డ్ వాల్యూని స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. అది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటండి? డైరెక్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ ఏంటండి? అజ్యూమ్డ్ మెథడ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి స్టెప్ డీవియేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఈ మెథడ్ మీద. అంటే సింపుల్గా చేస్తే ఈ మెథడ్లో సింపుల్గా సాల్వ్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏమంటుంది దాన్ని? స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ టోటల్ 3 ways చూసుకోండి. టోటల్ 3 ways. There are 3 ways in finding out the arithmetic mean that comes under the data of grouped data. So the 3 important ways are direct mean method, assumed mean method అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, ఈ 3 మెథడ్స్ని ఉపయోగించుకుని మనం ఫైండ్ అవుట్ చేసేదాన్ని ఏమంటాం? మనం మీన్ అంటాం. సో అది మీన్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఎక్స్ బార్. ఏంటంటే అది ఎక్స్ బార్ అనే లెటర్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం దేన్ని? మీన్ని. సో డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. దాస్ గుర్తుపెట్టుకోండి. డిఏఎస్ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. దాస్. ఓకే, దేవదాస్ అయితే దేవదాసు, కాళిదాస్ అయితే కాళిదాసు, రామదాస్ అయితే రామదాసు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దాస్ అనేది మన షార్ట్ కట్. డైరెక్ట్ మీన్, అజ్యూమ్డ్ మీన్, స్టెప్ డీవియేషన్ మీన్. ఓకే, సో ఈ మూడింటిని కనుక గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మూడిటికి 3 ఫార్ములాస్ వస్తాయి అనమాట. ఓకే, ఈ 3 ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క క్లాస్లో చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ 3 మెథడ్స్ ఒక క్లాస్లో చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను కాదు, మీరు. ఓకే, అర్థమయ్యేట్టుగా ఉంటాయి కాబట్టి. ఓకే, కాబట్టి ఫస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా చెప్పుకుని నెక్స్ట్ ఒక్కొక్క మెథడ్ మీద ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఒకసారి గుర్తుపెట్టుకోండి పేర్లు. డైరెక్ట్ మీన్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే సో మన అల్టిమేట్ టాస్క్ ఫైండింగ్ అవుట్ ద మీన్. ఓకే, అందులో ఫస్ట్ నేమ్ ఏంటి? నేమ్ డైరెక్ట్ మీన్ మెథడ్. ఏంటంటే అది డైరెక్ట్ మీన్ మెథడ్. డైరెక్ట్ మీన్ మెథడ్లో అంటే డైరెక్ట్ మెథడ్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దెర్ ఈస్ ఎ ఫార్ములా కాల్డ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు, ఎక్స్ బార్ అంటే మీన్. ఓకే, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. ఆ సింబల్ ఏంటండి? సిగ్మా. ఏంటండి? సిగ్మా అంటే సమ్ ఆఫ్, అంటే అన్ని సమ్ చేసుకుంటూ వెళ్ళాలి. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఓకే, బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఇది ఫార్ములా అండి. ఓకే, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇక్కడ ఎక్స్ బార్ అంటే మీన్ అని తెలుసు. ఎక్స్ఐ అంటే ఏంటి? క్లాస్ ఇంటర్వెల్ కనుక ఇస్తే ఆ క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ కట్టాలి. ఆ క్లాస్ మార్క్నే మనం ఎక్స్ఐ అంటాం. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్స్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను 0 to 10, 10 to 20, 20 to 30 వీటిని ఏమంటాం? క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. కానీ ఇక్కడ తీసుకోవాల్సిన క్లాస్ ఇంటర్వెల్ కాదు. ఎక్స్ఐ అంటే ఏం చెప్పాను? క్లాస్ మార్క్ ఉంటుందని చెప్పాను, అవునా కదా? క్లాస్ మార్క్ అంటే ఎక్స్ఐ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1 మార్క్ క్వశ్చన్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ ఉంటుంది. అది ఎలా వస్తుంది? లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ యొక్క యావరేజ్ అంటే బై 2. అంటే 0 + 10 అంటే లోవర్ బౌండరీ 0, అప్పర్ బౌండరీ 10, 0 + 10 10, 10/2 అంటే 5. అండ్ అలాగే ఇక్కడ కూడా లోవర్ బౌండరీ 10, అప్పర్ బౌండరీ 20, 10 + 20 30, 30/2 15. అలాగే ఇక్కడ 20, ఇక్కడ 30, 20 + 30 50, 50/2 25. అంటే ఇవి కన్సిడర్ చేసుకోవాలన్నమాట. క్లాస్ మార్క్ ఏమంటాం? వాటిని క్లాస్ మార్క్ అంటాం.
అంటే మీడియన్లో అయితే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కీ రోల్ ప్లే చేస్తుంది, బట్ మీన్లోకి వచ్చేటప్పటికి క్లాస్ మార్క్ విల్ ప్లే కీ రోల్. అంటే క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్కి డిఫరెన్స్ అర్థమైంది కదండి. సో అయితే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ ఉంటుంది, అలాగే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఒక ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 ఒక 5 ఇచ్చి, 10 to 20 ఒక 3 ఇచ్చి, 20 to 30 ఒక 7 ఇచ్చాం. ఇవన్నీ ఏంటి? ఎఫ్ఐ. అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్కి ఫ్రీక్వెన్సీస్, ఈ క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఐ. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఎంత? 5 ఇంటూ 5 ఎంత? 25. అది ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్. సెకండ్కి రండి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే 3 ఇంటూ 15 45. అలాగే థర్డ్ క్లాస్కి రండి, ఎఫ్ఐ చూడండి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఎక్స్ఐ ఎంత? 25 అంటే 25 ఇంటూ 7 ఎంత వస్తుంది? 25 ఇంటూ 7. 7 5s 35, 7 2s 14, 15 16 17 అంటే 175 వచ్చింది. అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ సెకండ్ క్లాస్ ఇంటర్వెల్, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. అలాగా మొత్తం మనకి ఎన్నైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయో ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్స్ కట్టి, మరి అదే క్లాస్ ఇంటర్వెల్స్కి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీ అటు వచ్చినటువంటి క్లాస్ మార్క్ ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. అని చేస్తే ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తాయి. ఇవన్నిటికి మళ్ళీ సమ్ చేయాలి. ఆ సమ్ని మనం సిగ్మా అంటాం. ఏమంటాం? సిగ్మా అంటాం. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ. ఎఫ్ఐ ఎక్స్ఐ ఆల్రెడీ చేసేసాం, అవునా కదా? వాటి యొక్క సమ్ అనమాట. సిగ్మా అంటే, సిగ్మా ఇండికేట్స్ సమ్ ఆఫ్, మొత్తం అన్ని కలపాలన్నమాట. సిగ్మా అంటే ఏంటండి? సమ్ ఆఫ్. అంటే ఇక్కడ చూడండి, 3 5s ఎంత? 15. ఓకే, 7 + 4 11, 11 + 2 13, 13 + 1 14, ఫైనల్గా 1 + 1 2. అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది? సిగ్మా సమ్ చేస్తే 245 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సిగ్మా అంటే ఏం చెప్పాము? సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? ఎక్స్ఐ కాదు, ఎఫ్ఐలు. ఎందుకంటే సిగ్మా ఎఫ్ఐ అని తప్ప సిగ్మా ఎక్స్ఐ అనట్లా. సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్. అంటే 7 + 3 ఎంత? 10, 10 + 5 15. అర్థమైంది కదండి. ఇప్పుడు 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 5 4s 20, 4 బ్యాలెన్స్ ఉంది. 4 అంటే 45, 5 9s 45, 5 3s అంటే 49 డివైడెడ్ బై 3. అంటే 49 డివైడెడ్ బై 3 కనుక చేస్తే 3 16s 48, 1 బ్యాలెన్స్ 0.0 అంటే ఇక్కడ వస్తుంది 16.3 అనేది మనకి అర్థమెటిక్ మీన్ అవుతుంది అనమాట. డైరెక్ట్ మెథడ్ అంటుంది దాన్ని. ఓకే, ఏమంటుంది దాన్ని? డైరెక్ట్ మీన్ మెథడ్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా అంటే సమ్ ఆఫ్, అలాగే ఎఫ్ఐ అంటే ఓన్లీ ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ క్లాస్ మార్క్. ఓకే, క్లాస్ మార్క్ ఈస్ డిఫరెంట్, క్లాస్ ఇంటర్వెల్ ఈస్ డిఫరెంట్. అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అదే క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ కూడా ఉంటుంది. అంటే అక్కడ వచ్చినట్టు క్లాస్ మార్క్ అంటే ఎక్స్ఐని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐ రెండు మల్టిప్లై చేసి ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎఫ్ఐ ఎక్స్ఐ అన్నిటికీ కట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ వాటి యొక్క సమ్ చేసి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది. అది మనకి డైరెక్ట్ మీన్ మెథడ్ అంటాం. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫైనల్గా డైరెక్ట్ మీన్ మెథడ్. దాని ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, అది డైరెక్ట్ మెథడ్. ఇకపోతే సెకండ్ది అజ్యూమ్డ్ మీన్. ఏంటండి? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటాం. అజ్యూమ్డ్ మీన్లో స్టార్టింగ్ ఏ లెటర్ ఉంది? ఏ ఉంది. ఏ అంటే అజ్యూమ్ చేసుకునేది, అంటే స్టార్టింగ్ లెటర్ కాబట్టి దీన్ని మనం ఏతో డినోట్ చేస్తాము. అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇందులో మనం అజ్యూమ్ చేసుకుంటాం కాబట్టి అజ్యూమ్డ్ అంటాం. మరి దీన్ని అంటే ఈ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో వచ్చినటువంటి ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు, ఇది ఒక ప్రాబ్లం చేస్తే అర్థం అవుతుంది, కంగారు పడదు, ప్రాబ్లం లైవ్లో చేద్దాం. ఓకే, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్, ఏ అంటే ఏంటి? అజ్యూమ్డ్ మీన్. చెప్తాను ఎలా తీసుకోవాలో. ఏ ప్లస్ సిగ్మా, మళ్ళీ సమ్ ఆఫ్. ఓకే, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ
డాట్ ఎక్స్ఐ ప్లేస్లో డిఐ వస్తుంది. ఎక్స్ఐ ప్లేస్లో డిఐ వస్తుంది. డిఐ ఏంటో చూద్దాం. ఓకే, డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. గుర్తుంచుకోండి మిత్రులారా ఫార్ములా. ఓకే, సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ లేదు, ఇక్కడ ఏ ఉంది. ఎందుకు? అజ్యూమ్ చేసుకున్నాం. ఆ అజ్యూమినేషన్ ఎలా చేయాలని చెప్తాను. ఓకే, సిగ్మా ఉంది, ఎఫ్ఐ ఉంది, ఇక్కడ కూడా ఎఫ్ఐ ఉంది. ఎక్స్ఐ ప్లేస్లో ఏమొచ్చింది? డిఐ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా మనకి ఏ ఒకటి డిఐ ఒకటి వచ్చి యాడ్ అయింది అనమాట. అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అది అజ్యూమ్డ్ మెథడ్ అంటాం, లేదా డీవియేషన్ మెథడ్ అని కూడా అంటాం అనమాట. డీవియేషన్ మెథడ్ అని కూడా అనొచ్చు. స్టెప్ డీవియేషన్ కాదు, ఓన్లీ డీవియేషన్. మరి ఇక్కడ డిఐ అంటే ఏంటి, ఏ అంటే ఏంటో తెలియాలి. అంటే ఇక్కడ ఏ అంటే ఏం చెప్పుకున్నాం? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటాం. ఎలా అజ్యూమ్ చేసుకోవాలి సార్, లేదా దేన్ని అజ్యూమ్ చేసుకోవాలి సార్, లేదా ఎక్కడి నుంచి అజ్యూమ్ చేసుకోవాలి సార్ అంటే మళ్ళీ ఒకసారి చూడండి. ప్రతి క్లాస్ ఇంటర్వెల్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అవునా కదా? ఓకే, ప్రతి క్లాస్ ఇంటర్వెల్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది ప్రతి క్లాస్ ఇంటర్వెల్ కి ఒక క్లాస్ మార్క్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఫ్రీక్వెన్సీస్ 0 to 10 ఒక 3 తీసుకున్నాను, దీనికి ఒక 4 తీసుకున్నాను, దీనికి ఒక 6 తీసుకున్నాను, అండ్ అలాగే దీనికి ఒక 5 తీసుకున్నాను. ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? క్లాస్ మార్క్ ఎలా కడతామని చెప్పాము? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 చేస్తే మన క్లాస్ మార్క్ వస్తుంది. అంటే 0 + 10, 10, 10/2, 5. అలాగే ఇక్కడ 20 + 10, 30, 30/2, 15. అలాగే ఇక్కడ 25, ఇక్కడ 35. అంటే ఇవన్నీ ఏంటి? ఎక్స్ఐ వాల్యూస్ అనమాట. అంటే సిఐ ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అని చెప్తాను, అవునా కదా? ఈ అజ్యూమ్డ్ వాల్యూ లేదా అజ్యూమ్డ్ మీన్ అన్నది మనం ఎక్స్ఐ లోంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, బట్ నాట్ ఫ్రమ్ ఎఫ్ఐ, బట్ నాట్ ఫ్రమ్ సిఐ. సిఐ లోంచి ఎఫ్ఐ లోంచి కాదు. ఆల్వేస్ అజ్యూమ్డ్ మీన్ అంటే ఏ వాల్యూ షుడ్ బి టేకెన్ ఆర్ షుడ్ బి అజ్యూమ్డ్ ఫ్రమ్ ఎక్స్ఐ కాలం. ఈ ఎక్స్ఐ కాలం లోంచి మనం ఏదో ఒక దాన్ని మనం ఏం చేయాలి? అజ్యూమ్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం అందరూ 25 లేదా 15 తీసుకుంటారు. ఏదైనా తీసుకోవచ్చు, అంటే మిడిల్ వాల్యూ తీసుకుంటారు. కొంతమంది 25 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే బెటర్ చూస్ ఫస్ట్ వాల్యూ. అంటే అజ్యూమ్డ్ మీన్ అంటే ఏ వాల్యూ అన్నది సిఐఎఫ్ఐ నుంచి కాదు, ఎక్స్ఐల్ నుంచి తీసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఎక్స్ఐల్ కట్టాలి. ఎక్స్ఐల్ అంటే ఏంటి? మళ్ళీ లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ. అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్ కి లోవర్ అప్పర్ యావరేజ్లు కట్టి ఆ కట్టినట్టు వాటిలో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అజ్యూమ్ చేసుకుంటాం. అర్థమైంది కదండి? సో అది ఏ వాల్యూ, ఫస్ట్ వాల్యూ దట్ హ్యాస్ బీన్ చూజన్ ఫ్రమ్ ద కాలమ్ ఆఫ్ xi, వేర్ xi రిప్రజెంట్స్ క్లాస్ మార్క్ అండ్ ఇట్ కెన్ బి obtained the average of lower and upper boundary. ఓకే, నెక్స్ట్ డిఐ అంటే ఏంటంటే నీకు వచ్చినటువంటి xi లోంచి ఏ వాల్యూ తీసేయాలన్నమాట. డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. అంటే xi మైనస్ ఏ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5, 15, 25, 35 ఇవన్నీ xi వాల్యూస్. అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్ కి మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట డిఐ వాల్యూస్ కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిఐ వాల్యూ కడుతున్నాం దేనికి? ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ కి. ఫస్ట్ క్లాస్ లో 0 to 10 ఉంది. అంటే డిఐ వాల్యూ రావాలి అనుకుంటే, అంటే ఇక్కడ నాకు డిఐ వాల్యూ కనుక ఇక్కడ రావాలి అనుకుంటే ఈ ఫస్ట్ క్లాస్ 0 to 10 కి xi వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. ఏ వాల్యూ కూడా ఏముంది? ఫస్ట్ 5 ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. xi వాల్యూ 5 ఉంది, ఏ వాల్యూ కూడా 5 ఉంది. అంటే 5 - 5 0. అర్థమైంది కదండి? 5 - 5 0. నెక్స్ట్ సెకండ్ క్లాస్ రండి. 10 to 20. 10 to 20లో జాగ్రత్తగా అబ్జర్వ్. 10 to 20లో ఓకే xi వాల్యూ ఏముంది? 10 to 20కి xi వాల్యూ ఎంత ఉంది? 15 ఉంది, అవునా? 15 ఉంది. అంటే 15 మైనస్ ఏ వాల్యూ ఎంత అజ్యూమ్ చేసుకున్నాం? 5 అజ్యూమ్ చేసుకున్నాం. అంటే 15 - 5. 15 - 5 ఎంత? 10. ఓకే, అలాగే థర్డ్ క్లాస్ 20 to 30.
20 to 30. మళ్ళీ థర్డ్ క్లాస్ ఇంటర్వెల్కి ఎక్స్ఐ వాల్యూ ఎంత ఉంది, ఇదిగో 25 ఉంది ఎక్స్ఐ వాల్యూ, అవునా కదా. అంటే 25 మైనస్ ఏ వాల్యూ ఎంత అజ్యూమ్ చేసుకున్నాం 5, అంటే 25 మైనస్ 5 20. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని క్లాసులకి మనం చేయాల్సిన పని లేదు, జస్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ ద క్లాస్ ఇంటర్వెల్స్, ఓకే, ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ అంటే 10 మైనస్ 0, 20 మైనస్ 10 డిఫరెన్స్ చూసుకుంటే, అంటే సైజ్ ఏదైతే ఉందో, సైజ్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ బౌండరీస్ ఎంత వాల్యూ 10 డిఫరెన్స్ ఉంది, ఆ 10 ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే 0, 10, 20, 30, 40, 50 అలా ఎన్ని క్లాస్ ఇంటర్వెల్స్ అయితే ఉంటే అంత 10 10 కనుక యాడ్ చేసుకెళ్ళిపోతాం. ఒకవేళ ఇక్కడ డిఫరెన్స్ కనుక 5 ఉందనుకోండి, అక్కడ 5 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ 15 ఉందనుకోండి, 15 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే మ్యాక్సిమం మనకి 5, 10, 15 డిఫరెన్సెస్ లోనే ఇస్తాడు, కంగారు పడద్దు. ఓకే, అంటే ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్ బట్టి అక్కడ ఒక క్లాస్ కట్టి ఆ దానికి ఈ సైజ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అది డిఐ వాల్యూ, అర్థమైంది కదండి. సో ఫైనల్ గా ఒక సమ్ కనుక చేసి మీకు అర్థమవుతుంది. సో నథింగ్ టు వరీ. సో ఫార్ములా వచ్చేటప్పటికి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, డిఐ అంటే ఏంటి, ఎలా కడతాం, డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అండ్ ఎక్స్ఐ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అండ్ ఏ ఈజ్ నథింగ్ బట్ అజ్యూమ్డ్ వాల్యూ దట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఎక్స్ఐ. ఈ 3 పాయింట్స్ మనం తెలియాలండి బాగా. ఈ 3 పాయింట్స్ మనం తెలిస్తే డీవియేషన్ మెథడ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఏంటంటే ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మళ్ళీ చేద్దాం, కంగారు పడద్దు. ఇక లాస్ట్ ఏంటంటే స్టెప్ డీవియేషన్. ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈజియెస్ట్ మెథడ్. ఓకే, నా దృష్టిలో ఈజియెస్ట్ మెథడ్ అండి. ఓకే, స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సేమ్, ఓకే, ఏ ప్లస్ మళ్ళీ అజ్యూమ్డ్ అంటే ఎక్కడి నుంచి, సిఐ లోంచి కాదు, ఎఫ్ఐ లోంచి కాదు, ఎక్స్ఐ లోంచి, అండ్ దట్టు ఎక్స్ఐ లోంచి ఫస్ట్ నెంబర్ తీసుకోమని చెప్తున్నాను. అంటే ఏ ప్లస్ మళ్ళీ సిగ్మా ఎఫ్ఐ, ఫస్ట్ దానిలో ఎక్స్ఐ వచ్చింది, సెకండ్ దానిలో డిఐ వచ్చింది, ఇక్కడ యుఐ వస్తుంది, యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ యాడ్ అవుతుంది. ఓకే, ఇంటూ హెచ్ యాడ్ అవుతుంది. ఇది స్టెప్ డీవియేషన్. ఇది స్టెప్ డీవియేషన్ ఫార్ములా అండి. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకే, ఫస్ట్ దానిలో ఎఫ్ఐ ఎక్స్ఐ, సెకండ్ దానిలో ఎఫ్ఐ డిఐ. ఇది స్టెప్ డీవియేషన్ తో ఇంకో స్టెప్ అనమాట వేసింది. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది ఆల్రెడీ తెలుసు, హెచ్ అంటే అందరికీ తెలుసు, సైజ్ ఆఫ్ ది క్లాస్. ఓకే, సిగ్మా ఎఫ్ఐ అందరికీ తెలుసు, సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఇది ఆల్రెడీ ఇందాకలా చెప్పుకున్నాం. ఏ అంటే ఏంటి, అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ వాల్యూ అంటే ఏంటి, క్లాస్ మార్క్స్ లోంచి ఫస్ట్ వాల్యూని తీసుకోమని చెప్తున్నాను. క్లాస్ మార్క్స్ అంటే ఏంటి, లోవర్ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 చేస్తే ఒక కాలం వస్తుంది ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి, అందులోంచి ఫస్ట్ వాల్యూ ఏ వాల్యూ అవుతుంది. మరి ఇక్కడ కొత్తగా తెలుసుకోవాల్సింది యుఐ. యుఐ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను, దీనికి మళ్ళీ ఫార్ములా ఉంది, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి యుఐ కట్టాలి. ఇందాక ఏం చేసాం, ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి డిఐ కట్టాం. ఎక్కడ, సెకండ్ది అంటే ఏంటి, అజ్యూమ్డ్ లేదా డీవియేషన్ మెథడ్లో. ఇది స్టెప్ డీవియేషన్, ఇందాక డీవియేషన్ లేదా అజ్యూమ్డ్. అక్కడేం కట్టాము, డిఐ కట్టాము. అక్కడేంటి, ఓన్లీ ఎక్స్ఐ మైనస్ ఏ. డిఫరెన్స్ చూసుకోండి మిత్రులారా. ఓకే, ఇక్కడ యుఐ ఉంది, అక్కడ డిఐ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, అక్కడ హెచ్ లేదు. ఓకే, డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ, ఇక్కడ కూడా ఎక్స్ఐ మైనస్ ఏ బట్ బై డివైడెడ్ బై హెచ్ ఉంటుంది అనమాట. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్. ఓకే కదండి. సో ఇది మనకి అల్టిమేట్ ఫార్ములా. ఇది కూడా సేమ్ ప్రొసీజర్. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో ఒక 3 వీడియో క్లాసెస్లో మొత్తం ముగించేస్తాము. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క సమ్ ఉంటుంది అనమాట. ఓకే, అవి మీకు రాబోయే క్లాసెస్లో ఉంటాయి. సో ఫైనల్గా 3 ఫార్ములాస్. ఒకటి డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, ఇది ఫస్ట్ది. సెకండ్ అజ్యూమ్డ్ ఆర్ డీవియేషన్ మెథడ్ ఏంటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అండ్ అలాగే నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్
ఏంటి మళ్ళీ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఈ 3 ఫార్ములాస్ ఉపయోగించి మనం వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద మీన్ ఫర్ ఏ గ్రూప్ డేటా. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.